అక్రూరుడి కథ. అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మకి పరమ భక్తుడు, అత్యంత సన్నిహితుడు. అక్రూరుడు ఒకసారి ద్వారకాకి వెళ్ళిన సమయంలో సత్యభామ ఆయనతో, శ్రీకృష్ణుడు నా భవనానికి వచ్చి చాలా కాలమైంది, మీరు ఆయన వద్దకు వెళ్ళి నేను ఎదురు చూస్తున్నానని చెప్పండి. ఇక ఒక గడియలో కృష్ణుడు రాకపోతే నేను ప్రాణాలు త్యజిస్తానని అన్నది. అక్రూరుడు తక్షణమే శ్రీకృష్ణుడిని పిలుచుకొని రావడానికి వెళ్ళాడు. లీల వినోదుడైన కృష్ణుడి మాయ వలన ఆయన ఎక్కడ వెతికినా కనబడలేదు. గడియ దాటిపోతే సత్యభామ అనంత పని చేసి తన ప్రాణాలను త్యజిస్తుందేమోనని భయపడ్డాడు అక్రూరుడు. వెంటనే తానే కృష్ణునిగా మారి సత్యభామ వద్దకు వెళ్ళి రచకార్యాలలో నిమగ్నమై ఉన్నాను, అవి పూర్తి చేసుకుని నేను నీ మందిరానికి వస్తానని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా చెప్పి వెలుపలికి వెళ్ళిపోయాడు అక్రూరుడు. సత్యభామ అంతఃపురం నుండి బయటకు రాగానే ఎదురుపడిన శ్రీకృష్ణుడితో తాను చేసిన పని చెప్పాడు. శ్రీకృష్ణుడు అక్రూరుడు చెప్పినది విని, భామ మొండి పట్టుదల తప్పు, ఆమెను సంతుష్టురాలును చేయడానికి నీవు చేసిన తంత్రము తప్పు, ఇద్దరు ఎందుకు తగిన దండన అనుభవించక తప్పదు, వచ్చే జన్మలో నీవు అంధుడివై జన్మిస్తావు. అదే సమయంలో సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలోని పరిచారికగా జన్మిస్తుందని శాపమిచ్చాడు. అక్రూరుడే మరుజన్మలో సురదాసు అనే వైష్ణవ భక్తునిగా జన్మించాడు. ఆయనకి బాహ్య దృష్టి లేకపోయినా తన దివ్య దృష్టితో రాధాకృష్ణులను దర్శిస్తూ ఆనందంతో వారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో పాటలు రాశాడు. కష్టాలను అనుభవించిన కృష్ణుని మీదున్న భక్తి విశ్వాసాలను మార్చుకోలేదు. మరో చోట జన్మించిన సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలో పరిచారికగా సేవలు చేస్తూ ఉండిపోయింది. ఒకనాడు మహారాజు సురదాసు గానాన్ని వినడానికి ఆహ్వానించాడు. సురదాసు తన భక్తి కీర్తనలు ఆలపించి అందరినీ ఆనందంలో ముంచెత్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రసన్న వదనంతో చక్రధారిగా దర్శనమిచ్చాడు. అంతవరకు గత జన్మలో చేసిన తప్పిదులకు శిక్ష అనుభవించిన సురదాసును రాజుగారి కొలువులో సేవలు చేస్తున్న సత్యభామని కరుణించి తనలో ఐక్యం చేసుకున్నాడు. భగవంతుడు ఎంతటి కరుణా సముద్రుడో అంతటి కఠినాత్ముడు కూడా. స్వపర భేదం లేదు, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. ఈ గుణపాఠాన్ని అందరూ నేర్చుకొని సన్మార్గంలో జీవించవలసిందే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.